Yes, so hi friends, welcome back to our channel Kanna. So friends, నిన్నటి ఎపిసోడ్ వచ్చరికి టెక్న్యూస్ ఎపిసోడ్ మనకి మంచి రీచ్ అయితే వచ్చింది. సో ఎవరైతే నన్ను రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటారో సో వాళ్ళ కంటిన్యూస్ సపోర్ట్ అనేది నాకు ఇచ్చారు అండ్ వాళ్ళకి మాత్రం థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఈ ఎపిసోడ్ కూడా అలానే రీచ్ వస్తుందని భావిస్తూ స్టార్ట్ చేస్తున్నాను. సో ఒక్కటి మాత్రం చెప్పాలనుకుంటున్నాను, మా కంటిన్యూస్ ఎఫర్ట్ని అయితే మేము మీకు పెడుతూ ఉన్నాం. సో అలానే మీ కంటిన్యూస్ సపోర్ట్ అయితే మాకు ఇవ్వండి. అండ్ లైక్స్ వచ్చేసరికి 50 లైక్స్ నుంచి 100 లైక్స్ మధ్యలో ఉండేలా చూసుకోండి. మాక్సిమం మనకి వ్యూస్ వచ్చేసరికి 100+ వ్యూస్ వస్తున్నాయి అండ్ అలానే లైక్స్ కూడా 50 to 100 లైక్స్ మధ్యలో ఉండేలా చూసుకోండి. సో అప్పుడు మాకు ఇంకొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఇంకేం మాత్రం లేట్ చేయకుండా టెక్న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 27 అయితే స్టార్ట్ చేసేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే రియల్మీ నుంచి. సో రియల్మీ బడ్స్ వైర్లెస్ ప్రో ఏవైతే ఉన్నాయో సో దీనికి సంబంధించి అప్డేట్ అయితే రోల్అవుట్ చేయడం జరిగింది. మీకు ఒకవేళ రియల్మీ లింక్ యాప్ని యూస్ చేసి రియల్మీ బడ్స్ వైర్లెస్ ప్రో మీరు ఒకవేళ యూస్ చేసినట్లయితే ఒకసారి చెక్ చేసుకోండి. మనకు ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది, ఫర్మ్వేర్ అప్డేట్. సో దాన్ని అప్డేట్ చూసుకున్న తర్వాత మనకి మంచి మోడ్స్ అయితే వీళ్ళు యాడ్ చేయడం జరిగింది. సో దీంట్లో బేస్, బూస్ట్, ప్లస్ అని చెప్పని, నెక్స్ట్ డైనమిక్, నెక్స్ట్ బ్రైట్ అని చెప్పని 3 మోడ్స్ అయితే యాక్టివేట్ చేయడం జరిగింది. సో ఈ 3 మోడ్స్లో బేస్, బూస్ట్, ప్లస్ వచ్చేసరికి బేస్ని బాగా ఎక్స్క్లూడ్ చేస్తుంది అండ్ డైనమిక్ వచ్చేసరికి మనకి బ్యాలెన్స్డ్ ట్రెబుల్ బేస్ మనకి బ్యాలెన్స్డ్గా చూపించడం జరుగుతుంది. అండ్ బ్రైట్ వచ్చేసరికి ఓన్లీ మెంట్ ఫర్ ట్రెబుల్ అని చెప్పుకోవచ్చు. సో రకంగా మనకి ఒక 3 మోడ్స్ని అయితే కొత్తగా యాడ్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇంకొన్ని మోడ్స్ అండ్ నెక్స్ట్ లేఅవుట్ మొత్తాన్ని చేంజ్ చేశారు. ఒకవేళ రియల్మీ బడ్స్ వైర్లెస్ ప్రోని యూస్ చేసినట్లయితే ఒకసారి చెక్ చేసుకోండి, మనకు ఒక కొత్త ఫర్మ్వేర్ అప్డేట్ అయితే రోల్అవుట్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే జీబోర్డ్ నుంచి. సో జీబోర్డ్ మనందరికీ తెలిసిందే కీబోర్డ్కి సంబంధించి యాప్. ఇది మనకి వేర్ ఓఎస్ అంటే మన స్మార్ట్ వాచెస్లో, అంటే ఇప్పుడు సామ్సంగ్ స్మార్ట్ వాచెస్ కానీ ఫాజిల్ స్మార్ట్ వాచెస్ కానీ యూస్ చేసినట్లయితే వాటికి సంబంధించి వేర్ ఓఎస్లో మనకి ఇంకో జీబోర్డ్ అనే యాప్ అయితే ఉంటుంది. సో ఆ జీబోర్డ్ యాప్కి సంబంధించి ఇప్పుడు మనకి ఒక అప్డేట్ వచ్చింది. సో ఈ అప్డేట్లో వచ్చేసరికి మల్టీ లాంగ్వేజ్ని అయితే గూగుల్ అయితే యాడ్ చేసినట్లు చెప్తుంది. సో ఈ మల్టీ లాంగ్వేజెస్ని మీరు యూస్ చేసుకొని, అంటే మీకు ఏదైనా SMS కానీ ఇట్లాంటివి ఏమైనా వస్తే మాత్రం వాటికి రిప్లై ఇవ్వడం కోసం మీరు వేరే లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మీరు పెట్టి కీబోర్డ్ని యూస్ చేసి టైప్ చేసి SMSకి రిప్లై ఇవ్వచ్చు. అండ్ వాయిస్ టైపింగ్ అంటే మీరు వాయిస్తో మనం ఎలాగైతే ఫోన్లో అయితే చెప్తుంటాం సో అదేవిధంగా ఇప్పుడు జీబోర్డ్లో వేరే వాయిస్ అంటే స్మార్ట్ వాయిస్లో కూడా ఇవ్వచ్చు. అండ్ అదేవిధంగా హ్యాండ్ గెస్టర్స్ని యూస్ చేసి కూడా మీరు రిప్లైస్ అయితే ఇవ్వచ్చు. సో ఈ రకంగా మనకి జీబోర్డ్ అనేది వేరే వాయిస్కి సంబంధించి ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఇలాంటి వేరే వాయిస్ ఉన్న స్మార్ట్ వాచెస్ మీరు యూస్ చేసినట్టయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఈ అప్డేట్ అయితే మనకు ఇప్పుడు రోల్అవుట్ చేశారు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే రెడ్మీ నుంచి. సో రెడ్మీ స్మార్ట్ టీవీ Xseries అయితే మనకి త్వరలో తీసుకురాబోతుంది రెడ్మీ అయితే. సో దీనికి సంబంధించి గూగుల్ ప్లే కన్సోల్లో అయితే మనకి లిస్ట్ అవడం జరిగింది కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇది ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది, ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే కూడా కాదు. అండ్ ప్రాసెసర్ చూసుకున్నట్లయితే MediaTek MT31 ప్రాసెసర్ అయితే వస్తుంది. సో ఈ ప్రాసెసర్ వచ్చేసరికి మాక్సిమం మనకి తక్కువ ప్రైస్లోనే ఉంటుంది. అండ్ అదేవిధంగా దీనికి సంబంధించి ర్యామ్ అండ్ రోమ్ స్టోరేజ్ చూసుకున్న బేసిక్ అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు. మాక్సిమం ప్రైస్ వచ్చేసరికి 30,000 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ వీళ్ళు ఇచ్చిన లీక్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇది మొత్తం 3 వేరియంట్స్లో అయితే వస్తుంది. అండ్ X50 ఇంచెస్ ఒకటి, అండ్ నెక్స్ట్ X55 ఇంచెస్ ఒకటి, అండ్ నెక్స్ట్ 65 ఇంచ్ టీవీస్ లాగా ఈ రకంగా మనకి 3 టీవీస్ అయితే మనకి గూగుల్ ప్లే కన్సోల్ అయితే లిస్ట్ అవడం జరిగింది. సో చూద్దాం ప్రైజెస్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం మాట్లాడుకుందాం. చూసుకున్నట్లయితే స్టీరింగ్ కమిటీ ఆఫ్ గ్లోబల్ టాస్క్ ఫోర్స్ నుంచి. సో గ్లోబల్ టాస్క్ ఫోర్స్ మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే COVID-19 సర్జ్ అయితే జరుగుతుందో దానికి సేవ చేయడం కోసం ఇప్పుడు ఈ GTF అయితే నడుస్తుంది. సో ఈ గ్లోబల్ టాస్క్ ఫోర్స్లో మన ఇండో అమెరికన్ CEOs ఎవరైతే ముగ్గురు ఉన్నారో గూగుల్కి సంబంధించి, డెలాయిట్ కంపెనీకి సంబంధించి, అండ్ ఎడోబ్కి సంబంధించి సుందర్ పిచే, అండ్ నెక్స్ట్ మనకి పునీత్ ఫ్రమ్ డెలాయిట్, అండ్ నారాయణ్ ఫ్రమ్ ఎడోబ్, వీళ్ళు ముగ్గురు CEOలు ఇప్పుడు మనకి గ్లోబల్ టాస్క్ ఫోర్స్లో అయితే నిన్న థర్స్డే మనకి లిస్ట్ అవడం జరిగింది. సో వీళ్ళ ముగ్గురు కేవలం మన ఇండియాకి సేవ చేయడం కోసం ఇప్పుడు COVID-19కి సంబంధించి కమిటీ ఆఫ్ స్టీరింగ్ గ్లోబల్ టాస్క్ ఫోర్స్లో అయితే వీళ్ళు యాడ్ అవ్వడం జరిగింది. సో చాలా మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు. పాండమిక్ సిచ్యువేషన్లో వీళ్ళ ముగ్గురు ఇలా కలిసి ఒక మంచి స్టెప్ తీసుకోవడం చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఫేస్బుక్ నుంచి. సో ఫేస్బుక్లో ఉక్రెయిన్ పొలిటీషియన్ నెట్వర్క్కి సంబంధించి 363 పేజెస్ని అయితే రిమూవ్ చేయడం జరిగింది. సో ఎందుకు అని రీజన్ చూసుకున్నట్లయితే వీళ్ళు మోసపూరితమైన క్యాంపెయిన్స్ని రన్ చేస్తున్నట్లు, అది కూడా లాంగ్ రన్నింగ్ క్యాంపెయిన్స్ అని. అండ్ నెక్స్ట్ వీళ్ళ పొలిటీషియన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఫేక్ న్యూస్ని వాళ్ళకి ఫేవర్గా వీళ్ళు క్యాంపెయిన్స్ రన్ చేసి జనాల్ని ఇలా మోసం చేసినట్లు ఫేస్బుక్ అయితే చెప్తుంది. అండ్ ఇదే విధంగా ఈ క్యాంపెయిన్స్ మళ్ళీ వివిధ రకమైన సోషల్ మీడియా నెట్వర్క్స్లో యూస్ చేసి అందరినీ జనాల్ని మిస్లీడ్ చేస్తున్నట్లు మనకి ఫేస్బుక్ అయితే చెప్తూ వీళ్ళకి సంబంధించి 363 పేజెస్ని అయితే రిమూవ్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆనర్ నుంచి. ఆనర్ MagicBook Xని ఈ రోజు బీజింగ్లో అయితే 6:30కి మనకి లాంచ్ చేయనుంది. సో దీనికి సంబంధించి మ్యాక్సిమం స్పెసిఫికేషన్స్ అయితే బయటికి రావడం జరిగింది. అండ్ ఇప్పుడు ఫిజికల్గా మనకి ఏమేమి పోర్ట్స్ ఉన్నాయి ఏంటనేది ఇప్పుడు వీళ్ళు టీస్ చేసిన పోస్టర్ ప్రకారం చూసుకున్నట్లయితే 2 USB పోర్ట్స్ ఉన్నట్లు, అండ్ ఒక మైక్రో HDMI పోర్ట్ ఉన్నట్టు, అండ్ 3.5 హెడ్ ఫోన్ జాక్తో పాటుగా పవర్ ఇన్పుట్ కోసం Type-C పోర్ట్ యూస్ చేస్తున్నట్లు మనకు తెలుస్తుంది. CD డ్రైవ్ అయితే మిస్ అయింది. సో మాక్సిమం ఇవాళ 6:30కి మనకి ఇప్పుడైతే లాంచ్ అవుతుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్లో లాంచ్ ఈవెంట్ అయితే ఉంటుంది. సో కంప్లీట్ అయిన తర్వాత రేపటి టెక్న్యూస్లో మళ్ళీ ఒకసారి మనం దీని గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే గూగుల్ నుంచి. సో గూగుల్ మీట్ యాప్ మనందరికీ తెలిసిందే. సో ఇప్పుడు పాండమిక్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇట్లాంటి వాటి కోసం మనం గూగుల్ మీట్ యాప్ని అయితే యూస్ చేస్తూ ఉంటాం. సో దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే రోల్అవుట్ చేశారు. సో ఈ అప్డేట్లో వచ్చేసరికి లిమిట్ డేటా యూసేజ్ అనే ఆప్షన్ అయితే యాడ్ చేస్తున్నారు. సో ఇది
ఆల్రెడీ మీరు పీసీస్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఇట్లాంటివి మీరు యూజ్ చేస్తున్నట్టయితే డెస్క్టాప్ సైట్స్లో ఆల్రెడీ ఈ ఆప్షన్ అయితే ఉంది. ఇప్పుడు మొబైల్ యూజర్స్కి ఈ అప్డేట్ని అయితే రోల్అవుట్ చేస్తున్నారు. సో ఈ అప్డేట్ వల్ల ఉపయోగం ఏంటి అంటే ఈ డేటా అనేది ఎక్కువ ఉపయోగించుకోకుండా మీకు ఆ డేటా అనేది తక్కువ ఉపయోగిస్తూ మనకి డేటా అనేది సేవ్ అవుతూ ఉంటుంది. సో ఈ అప్డేట్ అనేది ఇప్పుడు ఆల్రెడీ రోల్అవుట్ చేశారు. ఒకవేళ మీరు ఒకసారి గూగుల్ మీట్ యాప్ యూజ్ చేసినట్టు ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ రాకపోతే మాత్రం మాక్సిమం ఈ వీక్ మొత్తంలో మీకు అందరికీ రోల్అవుట్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే లెనోవో నుంచి సో లెనోవో యోగా ప్యాడ్ ప్రో అనే దాన్ని ఈ రోజు అయితే టీచ్ చేయడం జరిగింది. సో ఇది ఒక టాబ్లెట్ అని చెప్పుకోవచ్చు లెనోవో నుంచి. సో దీనికి సంబంధించి మనకి రెండు విషయాలు అయితే అర్థమైనాయి. సో ఇది వచ్చేసరికి ఒక ఎక్స్టర్నల్ స్క్రీన్ లాగా అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా దీంట్లో మనకి HDMI పోర్ట్ అయితే కనబడుతుంది. అండ్ ఈ HDMI పోర్ట్ని యూస్ చేసి మీరు ఎక్స్టర్నల్ స్క్రీన్ లాగా అయితే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా దీనికి ఒక ఎక్స్టర్నల్ స్టాండ్ అయితే కనబడుతుంది. సో స్టాండ్ వచ్చేసరికి యూనిక్గా ఉంది. మీరు ఎక్కడైనా కావాలనుకుంటే దీన్ని హ్యాంగ్ చేసుకోవచ్చు అండ్ నిలబెట్టుకోవచ్చు. ఇలా మనకి ఒక యూనిక్ డిజైన్ అని చెప్పుకోవచ్చు లెనోవో నుంచి. సో ఇది మంచి స్పెసిఫికేషన్స్ వస్తే మాత్రం మంచి డిమాండ్ అయితే ఉంటుంది. సో లెనోవో యోగా ప్యాడ్ ప్రో దీన్ని మాక్సిమం ఇండియాలో కూడా తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ దీనికి సంబంధించి రూమర్స్ వస్తే మళ్ళీ నేను మీకు తెలియజేస్తాను. నెక్స్ట్ చూసుకున్నట్లయితే OnePlus నుంచి. సో OnePlusకి సంబంధించి UI మనందరికీ తెలిసిందే ఆక్సిజన్ OS. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఆక్సిజన్ OS 11 నడుస్తుంది. ఆక్సిజన్ OS 12లో అంటే Android 12కి సంబంధించి ఏదైతే అప్డేట్ వస్తుందో సో అప్డేట్లో వీళ్ళు ఒక థీమ్ స్టోర్ని అయితే యాడ్ చేయనట్లు మనకైతే రూమర్స్ అయితే ప్రకారం వస్తుంది. సో ఈ థీమ్ స్టోర్ని యాడ్ చేస్తే మాత్రం మాక్సిమం ఇంకా ఆక్సిజన్ OSకి ఉండే లెవెల్స్ అయితే పడిపోతూ ఉంటాయి. ఇక కలర్ OS ఆక్సిజన్ OS మాక్సిమం ఒకేలా అయిపోతూ ఉంటుంది. సో ఇప్పుడే మన R&D అయితే చేంజ్ అయింది. OnePlusకి కూడా ఒప్పోకి సంబంధించి R&D అయితే ఇప్పుడు నడుస్తుంది. దాని కారణంగానే రేపు ఆక్సిజన్ OS 12లో థీమ్ స్టోర్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో చూద్దాం ఏ రకంగా ఉంటుందో ఏంటి అనేది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సామ్సంగ్ నుంచి. సో సామ్సంగ్ A52 మనందరికీ తెలిసిందే. సో రీసెంట్ డేస్లో ఆఫ్లైన్ టార్గెట్కి సంబంధించి A72 అండ్ A52 అయితే మనకి లాంచ్ చేయడం జరిగింది సామ్సంగ్ అయితే. సో ఇప్పుడు అదే డివైజెస్ని సామ్సంగ్ A52 5G కింద ఇప్పుడు మళ్ళీ లాంచ్ చేయనుంది. ఒకవేళ లాంచ్ చేస్తే మాత్రం ఇందులో మాక్సిమం స్నాప్డ్రాగన్ 750G ప్రాసెసర్ అయితే యూజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 25,000 నుంచి 30,000 మధ్యలో అయితే పెట్టే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ పెడితే మాత్రం మంచి డీల్ అవుతుంది సామ్సంగ్ A52 ఆఫ్లైన్ టార్గెట్కి సంబంధించి. సో ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ మే 7వ తారీఖుకి సంబంధించి అండ్ టైం చూసుకున్నట్లయితే 6:20 అవుతుంది ఇప్పటి వరకు ఉన్న టెక్ న్యూస్ అయితే. సో ఇవి మీకు నచ్చింది అనుకుంటున్నాను, తప్పకుండా ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి వాళ్ళని కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అండ్ మీ సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే మాత్రం కింద కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా రాయండి. సో దిస్ ఇస్ యువర్ కన్నా అండ్ ఫర్ షూర్లీ ఇన్ నెక్స్ట్ వీడియో సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్.